వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ మధ్యకాలంలో ఫేస్ మీద అంటే చిన్న పింపుల్ వస్తేనే బాధపడిపోతూ ఉంటారు, దాన్ని గిల్లేసేస్తారు. సో అప్పుడు ముఖం మీద మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది ఒకప్పుడు అమ్మాయిలు మాత్రమే ఈ ఫేస్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అబ్బాయిలు కూడా ఒక చిన్న మచ్చ వచ్చిందంటేనే బాధపడిపోతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు చాలా వరకు కూడా ఇంట్లోనే కూర్చొని మంచి ఫేస్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ కొన్ని సిరమ్స్ వాడడం వల్ల కూడా, అది కూడా హెర్బల్ సిరమ్స్ వాడడం వల్ల ఈ మచ్చల్ని ఈజీగా ఇంట్లో కూర్చొని పోగొట్టుకోవచ్చు అంటున్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఓంప్రకాష్ గారు. అసలు ఆ ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఏంటి, ఆ సిరమ్స్ ఏంటి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, నిజంగా మీరు ఆఫ్ ది రికార్డ్ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయా. అంటే ఒక సిరం అంటేనే అది ఎట్లా వాడాలి, అంటే దాన్ని డైరెక్ట్గా చేతిలో వేసుకొని వాడచ్చా, డైరెక్ట్ ఫేస్ మీద అప్లై చేయాలా? అదేవిధంగా ఈ యోగాస్ మరి అంటే యోగా వల్ల మాకు బాడీ షేపింగ్ అవుతుందని తెలుసు, కానీ ఫేస్ కూడా గ్లో అవుతుందా? 100% అవుతుందండి. సో మనకు ప్రాబ్లం ఉంది, ఫేస్ ఈజ్ అ ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఓకే, అంటే ఒక పర్సన్ అలాంటి వాడు అనేది ఫేస్ చూసి చెప్పేసేయచ్చు. ఎస్. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న ఫేస్ని మనం మెయింటైన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం లీడ్ చేస్తున్న ఈ స్ట్రెస్ లైఫ్ వల్ల సో మీరు అన్నట్టుగా మచ్చలు కానీ రైట్ రింకిల్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. అంటే యాక్చువల్ క్రోనాలజికల్ ఏజ్ ఒక 30 ఉంటే ఆ పర్సన్ ఒక 50 లాగా కనబడుతున్నారు. అసలు బయట ఫేస్ చూపించుకోవడానికి వాళ్ళంతా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురవుతున్నారు. సో దీని నుంచి బయటపడడానికి మనకు సింపుల్ యోగా టెక్నిక్స్, దాంతోపాటుగా కొన్ని హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి. సరే, ఇంతకీ దేనివల్ల వస్తూ ఉన్నాయి ఇవి? నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఏదైనా ఒక పింపుల్ వస్తే దాన్ని గిల్లేయడం వల్లేనా, లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉంటాయి, ఆయిలీగా అట్లా రావడం కావచ్చు? మీరు చెప్పినట్టుగా గిల్లడం వల్ల ఫస్ట్ రాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. గిల్లడం వల్ల అక్కడ ఏదైతే ఎక్స్ట్రాక్షన్స్ బయటకు వస్తాయో అది స్ప్రెడ్ అయ్యి ఆ ఒక్కటి వెళ్ళి ఆ ఒక్క పింపుల్ వెళ్ళి ఇంకా 10 కొత్తగా తయారవుతాయి. ఓకే ఓకే రైట్. అంటే ప్రాపర్గా పిగ్మెంటేషన్ వల్ల ప్రాపర్గా దాన్ని హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల. ఓకే. సో ఫస్ట్ మనం అది రాకుండా ఉండడం ఎలా, దాన్ని ఎలా నివారించుకోవచ్చు అనే దాని గురించి చెప్పుకుందాం. మీరు అన్నట్టుగా రీజన్స్ విషయానికి వస్తే 2 బేసిక్ రీజన్స్ అండి. ఫస్ట్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా లేకపోవడం, రెండోది వచ్చేసి ఎయిర్ సర్క్యులేషన్ ప్రాపర్గా లేకపోవడం. అంటే మన టోటల్ బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, అన్నీ కూడా లైఫ్ సెల్స్. ఓకే. ఎక్సెప్షనల్గా అంటే మన ఈ నెయిల్ టిప్లో ఉండేవి, తర్వాత హెయిర్ టిప్లో ఉండే సెల్స్ తప్ప మిగతావన్నీ కూడా లైఫ్ సెల్స్. అంటే మనకెలా ఆహారం కావాలో, మనకెలా గాలి కావాలో అలా ప్రతి సెల్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ కావాలి, గాలి కావాలి, రైట్. ఆ రెండు వాటికి బేసిక్ ఆహారం అనమాట. సో ఫేస్లో అవి దొరకపోవడం, అంటే ఫేస్లో ఉన్న సెల్స్కి అవి దొరకపోవడం వల్ల అవి అంటే బాడీలో వేరే దగ్గర వచ్చినప్పుడు అది కవర్ అయిపోతాయి కాబట్టి అంత ప్రామినెంట్గా మనకు కనబడవు. బట్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పినట్టుగా సో అది చాలా ప్రామినెంట్ అనమాట ఫేస్ అనేది. సో దానికి ఇప్పుడు మనం కొన్ని టిప్స్, యోగా టిప్స్, దాంతోపాటు హోమ్ రెమెడీస్ కూడా మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే సార్, ప్లీజ్. సో ఫస్ట్ ఏంటంటే మీరు పొద్దున్న లేవగానే, అంటే పొద్దున్న లేవగానే మనం లీజర్గా ఇంట్లో ఉంటాం కాబట్టి అది ఐడియల్ టైం. మీరు ఏ టైంలోనే కూడా చేసుకోవచ్చు. మీ ఈ ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, రైట్, ఈ ఫింగర్ టిప్స్తో ఫేస్ అంతా కూడా ట్యాప్ చేయండి, రైట్. నాతో పాటు మీరు చేయండి. ఇంకా మీకు ఎక్కువ ఇంపాక్ట్ ఉండాలంటే ఈ బుగ్గలు 2 బయటికి తీసుకోండి. ఇలా టోటల్గా మీ ఫేస్ స్కిన్ అంతా కూడా కవర్ అయ్యేటట్టుగా ఇలా నెమ్మదిగా ట్యాపింగ్ చేయండి. ఇలా ట్యాపింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. చిన్న సైజ్ మసాజ్ అనమాట. ఆ బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల ఆ ఇంప్యూర్ బ్లడ్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోయి దాని ప్లేస్లో కొత్త ఫ్రెష్ బ్లడ్ వస్తుంది. అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా మచ్చలు అవన్నీ రావడానికి రీజన్ అంటే ఇంప్యూర్ బ్లడ్ అక్కడ అక్యుములేట్ అవ్వడం వల్ల. సో ఇలా మసాజ్ చేసుకోండి ఒక 2-3 మినిట్స్. మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు డైలీ ఒక 2-3 టైమ్స్ మీరు చేశారనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చిన్నప్పుడు మీరు ఇప్పుడు చేసి చూపిస్తామంటే ఒకటి గుర్తుకు వస్తూ ఉంది, స్కూల్లో ముక్కు చెంపులు వేసేవాళ్ళు. అప్పుడు ఇదేదో పనిష్మెంట్ అనుకున్నాం, కానీ ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ రెమెడీ. ఇది కూడా వాళ్ళకి రావు సార్, పిల్లలకి రావు ఇట్లాంటివన్నీ. టీనేజ్ వచ్చిన తర్వాత నుంచి వస్తూ ఉంటాయి, ఎందుకంటే అప్పుడు ఈ ట్యాపింగ్ అనేది ఏమి ఉండదుగా. సో అట్లే ఏంటి సార్, ఇంకా హోమ్ రెమెడీస్ ఏమున్నాయి? సో అలుకాస్ విటమిన్ సి సీరం ప్రోడక్ట్ అండి. సో ఇది కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ. ఓకే. సో దీంట్లో చాలా వరకు కూడా మనం వాడని హెర్బల్ ప్రోడక్ట్స్, కంప్లీట్గా న్యాచురల్గా మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రోడక్ట్స్. సో దీంట్లో అన్నిటికంటే మేజర్గా ప్రామినెంట్ ప్రోడక్ట్ ఏంటంటే కలిండ్లా ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంది. సో దానివల్ల ఈ విటమిన్ సి సిరం అనేది దీంట్లో మేజర్గా చాలా రిచ్గా ఉంటుంది. సో దీన్ని మీరు డైరెక్ట్గా ఫేస్కి వాడచ్చు. నేను మీకు లైవ్లో చూపిస్తాను. ఒక 3 to 4 డ్రాప్స్ ఇలా మీ పామ్లో వేసుకొని డైరెక్ట్గా అంటే పిల్లర్తో వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని వచ్చేసి డైరెక్ట్గా ఫేస్ మీద వేసుకోవాలంటుంటారు కదా సార్? అవును, అంటే అవి కెమికల్లీ డిజైన్ ప్రోడక్ట్స్ కాబట్టి వాళ్ళు అలా చెప్తుంటారు. సో ఇది హెర్బల్ ప్రోడక్ట్ కాబట్టి మీరు డైరెక్ట్ ఫేస్ మీద కూడా వేసుకోవచ్చు, నష్టమే ఉండదు. లేదా ఇలా చేతిలో వేసేసుకొని రబ్ చేసేసి, రైట్, మొత్తం ఫేస్ అంతా కూడా ఇలా నీట్గా మసాజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది చేసేసుకొని ఒక 3-4 మినిట్స్ అలాగే వదిలేసేయాలి.
రైట్. వదిలేసిన తర్వాత మీరు రెగ్యులర్గా ఏదైతే మేకప్ చేసుకుంటారో ఆ రెగ్యులర్ మేకప్, అది మాయిశ్చరైజర్ కానీ ఏదైనా కానీ, ఇది అప్లై చేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్ అలా అలౌ చేసేసి అది స్కిన్కి అబ్జర్వ్ అవుతుంది. ఓకే. అబ్జర్వ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ రెగ్యులర్ ఏది ఉంటే అది వాడేసుకోవచ్చు. సో మార్నింగ్ టైంలో ఈ అలుకాస్ విటమిన్ సి సీరం 3-4 డ్రాప్స్ వాడేసి, రైట్. తర్వాత ఈవినింగ్ విషయానికి వచ్చినట్లయితే, రైట్. సో ఈవినింగ్ ఇక్కడ అలుకాస్ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్ ఉంది, రైట్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన పూర్వకాలంలో చాలామంది ఋషులు మునులు వాళ్ళు 100+ ఇయర్స్ బతికారు. బట్ ఆ 100+ ఇయర్స్ ఉన్నా కూడా వాళ్ళు చూడడానికి వాళ్ళు ఎలా కనబడతారంటే 30-40 లేదా 50s లా కనబడతారు. సో అంటే వాళ్ళ ఏజ్ అనేది వాళ్ళ ఫేస్లో కనబడదు, ఎందుకంటే వాళ్ళంతా రెగ్యులర్గా ప్రాణాయామ చేస్తూ యోగా ఎక్సర్సైజ్ అనేవి చేస్తున్నారు. మీ ఏజ్ అడగచ్చా? మీరు గెస్ చేస్తారా? 40. నో, ఐఎమ్ 50 రైట్ నో. ఓకే, అంటే ఇదే మొత్తానికి మీ సీక్రెట్ ఇదే అనమాట. ఒక 10 ఇయర్స్ ఇంకా తక్కువగానే కనపడతా ఉన్నారు మీ ఏజ్ కంటే. నిజంగా చెప్తా ఉన్నాను సార్ ఇది. థ్యాంక్ యూ. సో వాళ్ళు అలా కనబడడానికి రీజన్ అంటే యాంటీ ఏజింగ్, వాళ్ళు అలా యోగా ప్రాణాయామం రెగ్యులర్గా చేస్తూ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తారు. సో ఇప్పుడు మనకి ఎంత కాదనుకున్నా ఏ ఏజ్లో అంటే ఒక 9 ఇయర్స్ అబ్బాయిని తీసుకున్నా 90 ఇయర్స్ పెద్దవాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళ లైఫ్లో స్ట్రెస్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. సో ఆ స్ట్రెస్ నుంచి బయటపడలేము కాబట్టి దాని నుంచి బయటపడడానికి మనం కొన్ని యోగా ప్రాణాయామాస్ చేసేసుకోవచ్చు. సో నైట్ టైంలో అంటే కంప్లీట్ మీ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని బిఫోర్ గోయింగ్ టు బెడ్, రైట్, బెడ్ మీద కూర్చోండి, కాసేపు ఒక 5 మినిట్స్ జస్ట్ నాడీ శోధన ప్రాణాయామం చేసేసుకోవాలి, రైట్. సో సింపుల్గా బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని, రైట్, ఈ రైట్ హ్యాండ్ని, రైట్, ఇది నాసికా ముద్ర అంటాం. నాసికా ముద్రలో ఫస్ట్ రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ చేసి, లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ నుంచి బ్రీత్ అవుట్ చేయాలి. నాతో పాటు మీరు కూడా చేయొచ్చు. మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్ చేయాలి. ఇలా చేసేటప్పుడు మీరు అన్ని విషయాల్ని మర్చిపోయి కేవలం మీరు ఆ నాస్ట్రిల్స్ నుంచి లోపలికి వెళ్తున్న గాలిని ఫీల్ అవ్వాలి. మీరు ఒకవేళ డీప్గా ఇన్వాల్వ్ అవుతే లోపలికి వెళ్ళే గాలి బయటికి వచ్చే గాలిలో టెంపరేచర్స్ని కూడా మీరు డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. అంటే లోపలికి వెళ్ళే గాలి చాలా కూల్గా ఉంటుంది, బయటకు వచ్చే గాలి కొంచెం వామ్గా ఉంటుంది అన్నమాట. సో దానివల్ల మన బాడీలో ఉన్న ఈ స్ట్రెస్ వామ్నెస్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి మన మైండ్ బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. సో దాంతో పాటుగా మన అలుకాస్ యొక్క వెల్నెస్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, యాంటీ ఏజింగ్ సీరం ఏదైతే ఉందో, ఈ సీరంని 3 to 4 డ్రాప్స్, అంటే ఇది వాడే ముందు మన ప్రోడక్ట్స్ ఆల్రెడీ మన ఫేస్ వాష్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, ఆ ఫేస్ వాష్ అంతా చేసేసుకొని 3 to 4 డ్రాప్స్ పామ్లో వేసేసుకొని రబ్ చేసి మొత్తం ఫేస్ హాయిగా మసాజ్ చేసేసి బెడ్ మీదకి వెళ్ళిపోయారనుకోండి. నేను లిటరల్గా చెప్తున్నాను, ఒక లెస్ దెన్ 30 డేస్లో యూ కెన్ సీ ద రిజల్ట్స్. అలుకాస్ వల్ల యాంటీ ఏజింగ్ సీరం ఏదైతుందో ఇది కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ. దీంట్లో న్యాచురల్గా మన నేచర్లో దొరికే లీవ్స్, ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి మనం వాడుతున్నాము. సో దీంట్లో ఇండియన్ జిజుపస్ జుజుబా ఫ్రూట్ ఎక్స్ట్రాక్షన్ వాడుతున్నాము, అలాగే కెమిలియా లీఫ్ ఎక్స్ట్రాక్షన్ వాడుతున్నాము, అలాగే బోన్వెలియా లీఫ్ నుంచి తీసే గమ్ ఏదైతుందో ఆ గమ్ని వాడుతున్నాము. సో ఈ అన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇందులో కెమికల్స్ అనేవి ఆల్మోస్ట్ 0. ఓకే, మీరు ఇందాక మీరు చెప్పారు కదా, అంటే సి విటమిన్కి సంబంధించింది చెప్పారు, ఇప్పుడు ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీసినవి చెప్పారు. మేము డైరెక్ట్గా మరి ఆ ఫ్రూట్స్ తీసుకున్న రిజల్ట్స్ ఉంటుందిగా? 100% ఉంటుందండి. కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్స్ రావడానికి ఒక 6 months to 1 year పడుతుంది. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ మీకు ఒక 50 రూపీస్లో వస్తుంది అనుకోండి, మీరు ఓన్గా చేసుకుంటే ఒక 5000 రూపీస్ ఖర్చు అవుతుంది. ప్లస్ మీరు ఒక 2 నెలలు లీవ్ పెట్టాలి. అవుతుందా మీకు? రైట్. ఇప్పుడు మన కంపెనీ వాళ్ళు వాళ్ళ ఏజెన్సీని పెట్టి వాళ్ళు ఆ ఫారెస్ట్కి పంపించి ఆ హెర్బల్స్ కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి మీకు ఈజీగా ఉండడానికి మీకు చిన్న బాటిల్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీ ఇష్టం, ఆప్షన్ మీది, మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటారు. 6 months పడుతుంది. ఇది వాడితే చెప్పాను కదా ఇందాక, లెస్ దెన్ 30 డేస్లో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. రెగ్యులర్గా ఎటువంటి బ్రేక్స్ లేకుండా ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ మన 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ 2 ప్రోడక్ట్స్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూజ్ చేసేసి మీరు 100% వితిన్ 30 డేస్లో ఈజీగా రిజల్ట్ పొందొచ్చు. ఇది మొత్తానికి ఏంటంటే చాలా వరకు కూడా ఇప్పుడు అందం పైన ప్రతి ఒక్కరు ఫోకస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీడియా రంగానికి సంబంధించిన వాళ్ళైతే, ఇంకా సినీ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, సో వాళ్ళందరూ కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు. అంటే మరీ పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయితే పెద్ద పెద్ద సెలూన్స్కి వెళ్ళిపోయి లేదంటే పెద్ద మంచి మేకప్లు అవి ఇవి వాడుతూ ఉంటారు. కానీ తక్కువ ఖర్చుతో మన ఫేస్ని మంచిగా గ్లోగా అందంగా తీర్చిదిద్దుకోవాలంటే అలుకాస్ వారి హెర్బల్ ప్రోడక్ట్స్ అయితే మార్కెట్లోకి వచ్చాయి. సో దీన్ని మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు, లేదంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ ద్వారా కూడా పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.